మన అందరం జీవితం ఈరోజు కరెంటుతో ముడిపడి ఉంది. మన సెల్ ఫోన్ మొదలుకొని మన నిద్ర దాకా కరెంటు లేదే గంట కూడా నిద్రపోలేం, గంట కూడా సుఖంగా జీవించలేం. పక్క వాళ్ళతో బంధువులతో మాట్లాడుకోవాలంటే ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోతే కరెంటు విలువ తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మన దైనందిన జీవితంలో కరెంటు అనేది ఒక భాగమైంది. ఒక పూట అన్నం లేకపోతే ఏదో ఒకటి తిని బతకొచ్చామో కానీ కరెంటు లేకపోతే ఉండలేని స్థితికి ఈరోజు మనం అలవాటు చేసుకున్నాం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడెక్కడ ఈ లో వోల్టేజ్ ప్రాబ్లం వస్తుంది, ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్ల యొక్క కెపాసిటీని పెంచాలి, సబ్ స్టేషన్ల యొక్క కెపాసిటీలు పెంచి నాణ్యమైన కరెంట్ ఇవ్వడానికి అవకాశం ఉందో వాటన్నిటి మీద అధ్యయనం చేసి ముందు సబ్ స్టేషన్లు అన్నిటినీ కూడా టెక్నికల్ గా అవకాశం ఉన్నంత వరకు వాటిని స్టెప్అప్ చేయడం జరిగింది. ఇంకా కాని పరిస్థితుల్లో కావలి నియోజకవర్గంలో 5 సెంటర్లలో సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తేనే ఈ కావలి ప్రజలకి నాణ్యమైన కరెంట్ ఇవ్వచ్చని సిరిపురంలో సబ్ స్టేషన్ పెట్టాలని, అదేవిధంగా నడింపల్లి దగ్గర ఒక సబ్ స్టేషన్ పెట్టాలని, రూరల్ మండలంలో భోగల మండలంలో కొండపెట్టుకుంటలో ఒక సబ్ స్టేషన్ పెట్టాలని, పగడెట్టి మండలంలో చెన్నూరు దగ్గర ఒక సబ్ స్టేషన్ పెట్టాలని, అల్లూరు మండలంలో ఇసుకపిల్ల దగ్గర ఒక సబ్ స్టేషన్ పెట్టాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈనాటి ఎనర్జీ మినిస్టర్ అయినటువంటి గుత్తిపాటి రవికుమార్ గారికి నేను దాదాపు ఒక 1 year కిందట లెటర్లు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో కాన్స్టిట్యున్సీకి ప్రస్తుతానికి ఆర్థిక వనరులు లేని దృష్ట్యా ఎక్కడ డిమాండ్ ఎక్కువగా ఉందో అక్కడ సబ్ స్టేషన్ ఇస్తామన్నప్పుడు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చింది మీ సిరిపురం గ్రామానికి, ఈ ప్రాంతానికి. ఈరోజు అదృష్టం కొద్ది మన డిఈ గారు కూడా చెప్తున్నారు, ఈ గారు 2 నెలల్లోనే దీన్ని పూర్తి చేస్తారని. ఇది ఆ 100 అవుతుంది. ఎందుకంటే దీనికి వాస్తు బలం ఉత్తర పక్క నది ప్రవహిస్తుంది కాబట్టి ఇది ఆగదు. ఈ 5 పంచాయతీలకి కరెంటు కూడా పోదు. ఇది ట్రాన్స్ఫార్మర్ ఎందుకంటే ఇది ఒక యోగం. కరెంటుకి ఇబ్బందులు కొరత లేకుండా ఉండే విధంగా ఈ సబ్ స్టేషన్ విరాజిల్లుతుందనే విషయాన్ని మీకు కూడా మీ అందరూ కూడా నేను హామీ ఇస్తున్నా. తప్పకుండా 2 నెలల్లో మళ్ళా వచ్చి దీన్ని ఓపెన్ చేసి మీ అందరికీ కూడా ఎటువంటి నాణ్యమైన కరెంట్ ఇచ్చే విధంగా చేస్తామని మొదలుకొని గొర్రెలు పట్టి నాగలి దున్ని వ్యవసాయం చేసినాడు కాబట్టి ఈ పంచాయతీల మీద నాకు మమకారం ఉంది, ఈ పంచాయతీల మీద నాకు ఒక గౌరవం ఉంది. ఎందుకంటే నీళ్లు లేవు కాబట్టి వీళ్ళందరికీ నీళ్లు తేవాలనే ఒక తలంపుతో ఇప్పటికే ముఖ్యమంత్రి గారిని సంప్రదించా, ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా తొందరలోనే మీకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ 3 చెరువులకు నీళ్లు తెచ్చి బాధ్యత నేను తీసుకున్నానని గతంలోనే పాదయాత్ర ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. ఆ రోజు మీకు సబ్స్టేషన్ ఇస్తానన్నాను, ఈరోజు సబ్స్టేషన్ ఇచ్చాను. ఇక మీకు ఇచ్చిన మాటల్లో ఒకటే ఈ 3 చెరువులకు నీళ్లు ఇచ్చి 2029 ఎన్నికల్లో మళ్ళీ మిమ్మల్ని ఓటు అడిగేదానికి వస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీ అందరికీ నేను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కావాలని కాపు కాచుకుంటా, కావాలిగా ఉంటా, మీకు కష్టాల్లో తోడుగా ఉంటా, మీకు నీడగా ఉంటా, అన్ని విధాల అండగా ఉంటాను. ఒకే ఒక మాట ఇచ్చా, మాటకు విలువించి నాకు 33,000 ఓట్లు మెజార్టీతో మీరు గెలిపిస్తే నేను ఆపరేషన్ కూడా సైతం చేసుకుని లుంగి కట్టి కావాలి కాలువ మీద పోయి ఈ రోజు కూడా మీకు నీళ్ళు ఇచ్చి ఒక్క ఎకరా కూడా ఎండకుండా చేయడానికి నిరంతరం కూడా చేస్తున్నా. ఒక రైతు బిడ్డగా వ్యవసాయదారుడు అవసరం నాకు తెలుసు కాబట్టి ఆ విధంగా పనిచేస్తూ ఈ రోజు కరెంటు పరంగా కానీ, నీటి సరఫరా పరంగా కానీ, మంచినీటి సౌకర్యాల పరంగా కూడా ఈ రోజు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నా. ఇంక ఈ రోజు వస్తే ఆర్సీపాలెం చెరువుకి అభివృద్ధి నిధులు తెచ్చా, ఈ రోజు కొత్తపాలెం చెరువుకి తిరుపలారు కింద ఈ రోజు నిధులు తెచ్చా, నారాయణపురం చెరువుకు తెచ్చా, సిరిపురం చెరువుకు తెచ్చా, చలం చెరువులు తెచ్చా. మీ నాయకులకి, మీ చెరువు ప్రెసిడెంట్లకి, మీ ఊరు నాయకులందరికీ ఓపిక లేకుండా పనిచేసేంత వస్తువులు తెచ్చి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నా. ఒక్క చలం చెరువులోనే 2.5 కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు ఇచ్చా. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.